గంగ తల్లిదండ్రులు ఎవరో కాదు, విశ్వనాథ్ సారు, సుధా అమ్మగారులే. ఏటి బాబాయ్, ఏటి బాబాయ్ నువ్వు అనేదే? అంటే అంటే బావా తను మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? అవును రంగా, ఈ విషయం మాకు అక్కడ పనిలో చేరిన రోజే తెలిసింది. కానీ అసలు ఆ సారు బిడ్డని ఎందుకు వదిలేసినారు, గంగే కూతురని తెలిస్తే ఆదరిస్తారా లేదా అని తెలుసుకునేందుకే కొన్ని రోజులు ఆగినాం. నిజం తెలిస్తే విశ్వాసారు కూడా మారతాడనిపించే ముందుగా ఆ విషయం అల్లుడు గారికి చెప్పాలనే వచ్చాం. కానీ ఇక్కడ పరిస్థితి చూసి ఇది సమయం కాదని చెప్పలేదు. నువ్వు కూడా పొరపాటున నోరు జారకు రంగా. సమయం చూసుకొని రుద్రబాబుకి నిజం చెప్దాం, సరేనా? తొందరపడకు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు మరీ అంతలా చెప్పాలా పిన్ని? నానెవరికి చెప్పంలే. మంచిదిరా రంగా, వెళ్ళొస్తాం. నువ్వు రాయాలొచ్చి. జాగ్రత్త రంగా. శివాద్రప్పన్న, ఏటయ్యా నీ లేల్లో అయినా ఈ నిజం నాకే తెలియాలా? ఎంటపడి మరీ నిజం తెలుసుకున్నాను. ఎంత చిన్న నిజం తెలిస్తేనే ఎవరికి చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోద్దే. ఇప్పుడు ఇంత పెద్ద నిజాన్ని నేను ఎవరికి చెప్పకుండా దాచుకోవాలంటే నా కడుపు ఉబ్బిపోవటం కాదు, పేలిపోతాయి. అరే రంగా, ఇక నీ బతుకు సావి రంగానే. అన్నయ్య 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 అన్నయ్య. అమ్మా సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా. రేపు మన ఇంట్లో పండుగ జరగబోతోంది. అదేంటో కాదు, పెదనాన్న పెద్దమ్మల షష్ఠి పూర్తి. అందుకే మన షష్ఠి పూర్తి రుద్ర చేతుల మీదుగా జరగకూడదు. పెద్దరు, మీరు ఇక్కడున్నారా? చూడండి మీకోసం ఏం తీసుకొచ్చామో. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం పెళ్లి బట్టలు తీసుకొచ్చాం. ఏమైంది పెదనాన్న, ఎందుకలా ఆలోచిస్తున్నారు? మీ పెద్దమ్మ చేసిన దానికి మీకు బాధగా లేదా రుద్రా? ఇందులో బాధపడ్డానికి ఏముంది పెదనాన్న? జరగబోయేది మీ షష్ఠి పూర్తి. ఈ వేడుక ఘనంగా జరగాలి. ఎవరు చేస్తే ఉంది? ఫైనల్ గా మీరు పెద్దమ్మ సంతోషంగా ఉండాలి, అంతే. నీకున్న మంచి మనసు చూస్తే ఒక్కోసారి నాకే అసూయగా ఉంటుందిరా. నీ అంత గొప్పగా ఎవరూ ఆలోచించలేరు. సరే, మీ సెంటిమెంటింగ్స్ తర్వాత. ముందు పెళ్లి బట్టలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు సెలెక్ట్ చేశారు కదమ్మా, చాలా బాగుంటాయి. మీరు ఈ బట్టల్లో పెళ్లి కొడుకులాగా మెరిసిపోతారు. ఏమైంది పెదనాన్న, ఇంకేం ఆలోచిస్తున్నారు? నా పెళ్లి రోజున మీ అత్తయ్యే నన్ను పెళ్లి కొడుకుని చేసింది రుద్రా. మా అన్నయ్య పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని ఎంత సందడి చేసిందో. ఇప్పుడు ఈ కార్యక్రమానికి తను లేకపోవడం నాకు నిజంగానే లోటుగా ఉందిరా. ఇప్పుడు అత్తయ్య రావడం లేదని ఎవరు చెప్పారు? అత్తయ్యని పుట్టింటికి రప్పించడానికే కదా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఏమంటున్నావు రుద్రా? అవును పెద్దరు, మీరు చెల్లెల్ని దూరం చేసుకుని బాధపడుతున్నారు కదా. మీ మధ్య దూరం తొలగిపోయి రెండు కుటుంబాలు కలిసిపోవాలనే సార్ ఇదంతా చేస్తున్నారు. రుద్రా, ఇదంతా జరిగే పనేనా? నేను అదే చెప్పాను పెద్దరు.
అక్కడేమో ఆ హిట్లర్ సారు, ఇంట్లో ఏమో అమ్మగారు. ఇద్దరూ ఒప్పుకోరు అన్నాను. ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏది జరగదు పెదనాన్న. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. రెండు కుటుంబాలు కలవాలి అనుకుంటే ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. అది మనమే తీసుకుందాం. ఎలా? ఎలా అంటే నేను చెప్తాను. ముందు మీరు అత్తయ్యకి ఫోన్ చేయండి. హా, హా, నేనే చేస్తాను. హా. రింగ్ అవుతుంది పెద్దరు. హా. హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరేమిటి? విశ్వ ఫోన్ తీశాడు. నేను మాట్లాడతాను, ఉండండి. హలో, నేను గంగని. నువ్వా? నా ఫోన్ నుంచి నేనే కదా కాలింగ్ చేసేది. నీకు వంకరగా మాట్లాడటం తప్ప తిన్నగా మాట్లాడటం రాదా? మీకు కోపంగా కాకుండా శాంతంగా మాట్లాడడం రాదా? ఛే! నీతో ఫోన్ మాట్లాడటం వేస్ట్. నేను మీతో మాట్లాడడానికి కాలింగ్ చేయలేదు. అమ్మగారికి ఇవ్వండి. అమ్మా? ఎవరండి? ఇంకెవరు? వాగుడుకాయ్. గంగా, నువ్వా? బాగున్నావమ్మా? ఇదిగో, ఇక్కడే ఉండి మాట్లాడొచ్చుగా. మాకు 1,00,000 ఉంటాయి. అయినా ఆడవాళ్ళ మాటలు మీకెందుకండి? హలో గంగా, సుధని ఇలాగే వదిలేస్తే పుట్టింటికి దగ్గరవ్వాలని చూస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ విడగొట్టాలి. అమ్మా, పెద్దోరు మాట్లాడతారంట. పెద్దోరు. ఇవ్వు. అన్నయ్య. అమ్మా సుధా, నాకు కూడా నీతో మాట్లాడాలనిపించిందన్నయ్య, కానీ వదిన కోప్పడుతుందని ఫోన్ చేయలేదు. ఈ కోపాలు దూరాలు తొలగిపోవాలని రుద్ర మంచి ఆలోచన చేశాడమ్మా. ఏంటన్నయ్య అది? రేపు మాకు షష్ఠిపూర్తి వేడుక చేస్తున్నాడు. అవునా? నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఈ వేడుకకి నువ్వొస్తేనే నాకు సంతోషంగా ఉంటుందమ్మా. నాకు రావాలనే ఉందన్నయ్య, కానీ నాకు అదృష్టం లేదు కదా. అది కాదమ్మా పెదనాన్న, నేను మాట్లాడతానివ్వండి. హలో అత్తమ్మా, రుద్ర, రేపు జరగబోయే షష్ఠిపూర్తి కార్యక్రమానికి నువ్వు వస్తున్నావు. ఈ ఇంటి ఆడపడుచుగా అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీదుగా జరిగితే పెదనాన్న సంతోషిస్తారు. పొంగింది ప్రేమ గోదా